రే కూర్చోరా. ఎప్పుడు ఫోటోలు పిచ్చారా నీకు? నేచర్ చూడు ఎంత ముద్దుగా ఉందో. ఒక వీడియో తీసుకుంటా ఉండరా. ముందైతే కూర్చోరా, తర్వాత దిగుదాం. రేయ్ ఇక్కడ రారా, స్టిల్స్ ఇస్తాను రా. ఎంతసేపు తీస్తావురా? అయ్యో రే నీ గర్ల్ ఫ్రెండ్ రా. అవును పదరా. పా వెళ్దాం. నేను అనుకోలేదురా తను కనిపిస్తుందని. నువ్వు ఇక్కడే కూర్చోరా, నేను మాట్లాడొస్తా. ఎటు వెళ్ళకు రోయ్. ఎక్స్క్యూజ్ మీ. ఎప్పటి నుంచో మీకు విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటి? సిటీలో ఇంటర్ చదువుతున్న ఒక అందమైన అమ్మాయి. తనుండే ఏరియాలోనే అమ్మాయిలంటే పడని ఒక అబ్బాయి. కానీ అలాంటి అబ్బాయి అమ్మాయిని చూడగానే ఏదో తెలియని ఫీలింగ్లో పడ్డాడు. అది లవ్ అని తెలిసేసరికి చాలా టైం పట్టింది. ఆ విషయం అమ్మాయి కూడా తెలుసు, కానీ వాడు అమ్మాయి చెప్పాలంటే భయపడుతున్నాడు. భయం ఎందుకు? వెళ్ళి చెప్పమనండి. ఐ లవ్ యూ. మీ పేరేంటో నాకు తెలీదు, కానీ నేను మాత్రం మిమ్మల్ని ముద్దుగా వరు అని పిలవాలనుకుంటున్నా. నా పేరు వరునే. అంటే నాకు అర్థం కాలేదు. మీరేగా వరు అంటే ఇష్టమన్నారు. అయితే నా లవ్ యాక్సెప్ట్ చేసినట్టేనా? నీకింకా అర్థం కాలేదా? ప్రేమ సిగరెట్ లాంటిది. తాగడం మొదలుపెట్టడం నుంచే చంపడం స్టార్ట్ చేస్తుంది. అందుకే నాకు ప్రేమ అంటే నచ్చదు. నా దృష్టిలో ప్రతి అమ్మాయి అబ్బాయిని మోసం చేస్తుంది అనుకుంటా. అవును, నీకే కలర్ డ్రెస్ అంటే ఇష్టం? నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం. హాయ్. చెప్పండి. ఐ లవ్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఇష్టం లేకపోతే నో చెప్పాలి కానీ కొట్టడం ఏంటే?
అనవసరంగా కొట్టానా ఏంటి? సారీ. ఫ్రెండ్స్, హాయ్ ఓ హాయ్. ఫ్రెండ్స్. ఓకే, ఎటు వెళ్తున్నారు? ఏం లేదు, మామూలుగా పార్క్ వచ్చానంతే. సరే మరి, బాయ్. ఓకే బాయ్. హలో హలో. రామునా మాట్లాడేది? రామునే చెప్పండి. నేను రామదేవరావు హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాను. ఏంటి? మీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాడు. మీరు అర్జెంటుగా రండి. అవునా? ఎక్కడ సార్? కుకట్పల్లి. వస్తున్నాను సార్. ఇక్కడున్నావా? ఏదో చెప్పాలన్నా? అంటే అది రామ్ గురించి. ఎలా చెప్పాలో అర్థం రామ్ కాదు. గురించా? ఏంటి? రామ్ నువ్వు అనుకున్నంత మంచోడు కాదు వరుణిక. వాట్? నిజం నమ్ము. వాడు అలాంటి వాడు కాదు, చాలా మంచివాడు. నేను కూడా అదే అనుకున్నా వరుణిక, నువ్వు చెప్పే మాటలు బట్టి. కానీ తర్వాత తెలిసింది వాడు నిన్ను మోసం చేశాడని. వాడు ఇంకో అమ్మాయితో తిరగడం నేను కలరా చూశాను. మరి నువ్వు ఎలా నమ్మో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఏడవాలని చెప్పట్లేదు వరు. ఏడవకు వరు. సరే నేను మళ్ళీ వస్తాను. ఫీల్ అయినట్టుంది. వరు, వరు టేక్ దిస్. థ్యాంక్ యూ. ఇతనెవరు? ఓ, నీకు చెప్పలేదు కదా, నా ఫ్రెండ్ పృథ్వీ. ఓ హాయ్. హాయ్ పృథ్వీ. రామ్. సరే కూర్చోండి. సరే మీ ఇద్దరు మాట్లాడుతుండండి, నాకు కొంచెం పని, నేను వెళ్తా. పర్లేదు కూర్చోండి. పర్లేదు. లేదు లేదు వెళ్తా. ఓకే ఓకే బాయ్, కాల్ చేస్తా. సరే. ఐస్ క్రీమ్ తెస్తాను, ఇక్కడే కూర్చో. ఇదిగో తీసుకో. వద్దు. ఎందుకు? డాడీ కాల్ చేస్తారు, నేను వెళ్తున్నాను. ఐస్ క్రీమ్ తినేళ్ళు. వద్దు. చేయాల్సిందంత చేసి ఇప్పుడేం తెలియనట్టు నటిస్తున్నావా? అర్జెంటుగా వెళ్ళాలి. సరే. వరు, ఒక నిమిషం ఆగు. ఏంటి? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు ఇంకోసారి కనిపిస్తే నేను సూసైడ్ చేసుకుంటా. నీ ముఖం నాకు చూపించొద్దు. ఛీ! ఏంటిది ఇలా బిహేవ్ చేస్తుంది? హలో పృథ్వీ, మనం రెగ్యులర్గా కలుసుకునే ప్లేస్కి రావా ప్లీజ్? నీకో విషయం చెప్పాలి. త్వరగా రా. చెప్పరు, ఏదో చెప్పాలన్నా? ఈ లెటర్ రాముకిస్తావా? ఏంటి లెటర్? వాడు నన్ను వదలట్లేదు, అందుకే నేను చచ్చానని ఈ లెటర్లో రాశాను. ప్లీజ్ కాస్త ఇస్తావా?
హాయ్. చెప్పు. వరు చనిపోయిందిరా. ఏంటి? తన నోట్బుక్లో ఒక లెటర్ దొరికింది. దీనిపై నీ పేరు ఉంది, అందుకే తెచ్చాను రా. సరేరా, నేను వెళ్తా. బాయ్ రా. హలో, వస్తున్నా నాన్న. ఇక్కడేం చేస్తున్నారా? రే అర్జున్, ఏమైందిరా? ఫ్రెండ్ చనిపోయాడన్న. ఫ్రెండా? ఎవరు? తినే. వీడి ఫ్రెండ్ ఏంటిరా? నీకు తెలుసా అన్న? వీడు నా ఫ్రెండ్ వాళ్ళు ఎవర్రా? వీడు చనిపోయాడన్న. ఎలా చనిపోయాడు? నేను నిన్ను చాలా ప్రేమించాను రామ్, కానీ నువ్వు నన్ను మోసం చేశావు. నన్ను కాదని ఇంకో అమ్మాయితో తిరగడం నేను సహించలేకపోయాను. నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు చెప్పిన మాటలు నన్ను ఇంకా వెంటాడుతున్నాయి. ప్రేమించినోడు ఒక అమ్మాయిని చూస్తే తట్టుకోలేను. ఒక అమ్మాయిలు ఇంకో అమ్మాయితో తిరుగుతుంటే ఎలా భరిస్తారనుకున్నావురా? అమ్మాయిలు అబ్బాయి కంటే డబ్బుకి ఎక్కువ విలుస్తారని తెలిసిన నీకు నమ్మి వచ్చిన అమ్మాయిని మోసం చేస్తే చనిపోతారన్న విషయం తెలియలేదారా? ఐ లవ్ యూ రామ్, బట్ ఐ హేట్ యూ. బాయ్. ప్రేమించడం గొప్ప కాదు, ఆ ప్రేమని నిలుపుకోవడం గొప్ప. నేను అందరిలాగా అనుకునేవాణ్ణి, ప్రేమిస్తే చనిపోవడం ఏంటని. కానీ ప్రేమలో పడితేనే దాని విలువ తెలిసేది. మనం ప్రేమలో ఉన్నప్పుడు మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని ఒక మధురం. అలాంటిది తను నన్ను ఎందుకు అసహించుకుంటుందో నాకు అర్థం కాలే. అందరికీ ప్రేమ ఒక జ్ఞాపకం అయితే నాకు మాత్రం బాధను మిగిల్చింది. తెలిసి తెలియని వయసులో తను మాట్లాడిన మాటలకు, చేసే పనులకు ఏం చెప్పాలో ఏం చెయ్యాలో తెలియక ఇలా చేయాల్సి వచ్చింది. ప్రేమలో ఉన్నప్పుడు అమ్మాయి పక్కనుంటే ఏ పెయిన్ అయినా భరించవచ్చు, కానీ ఆ అమ్మాయే పెయిన్గా మారితే చనిపోవడం తప్ప వేరే మార్గం ఉండదు. రామ్, రే రామ్, రామ్. ఎక్కడికి వెళ్ళాడు రా వీడు?
అమ్మయ్య ఇక్కడ ఉన్నావారా? ఇక్కడేం చేస్తున్నావురా? తనే జీవితం అనుకున్నా, నాకు అసలు జీవితమే లేకుండా చేసిందిరా. నాకు బతకాలని లేదురా, నేను చనిపోతానురా. రే నీకేమన్నా పిచ్చా? చనిపోయింది తనురా. ఇప్పుడు నువ్వు చనిపోతే తను తిరిగి వస్తుందా? ఒకసారి అమ్మా నాన్న నీ ఫ్యామిలీ గురించి ఆలోచించురా. రారా పోదాం. నేను రానురా, పోరా. రే రారా రే. నువ్వు వెళ్ళరా, నేను వెళ్తా. సరే మరి జాగ్రత్త. వెళ్తా. రేపు మార్నింగ్ వస్తా హాస్టల్కి. ఓకేనా? జాగ్రత్త. ఓకే, వెళ్ళరా. తను చనిపోయాక నేనెందుకు బతకడం? నేను చనిపోతా. ఒకటి మాత్రం నిజం, ఆ షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టించడం నిజమైతే ఈ ముంతాజ్ కోసం ఈ రామ్గాడు చనిపోవడం తప్పు కాదు. ఐఎమ్ కమింగ్ వరు. ఏదో చెప్పాలన్నా? అంటే రామ్ గురించి మాట్లాడాలని వచ్చాను వరుణిక. వాడి గురించి నాకేమీ చెప్పొద్దు. రామ్ చనిపోయాడు వరుణిక. రామ్ను అనుకుంటున్నంత చెడ్డోడు కాదు వరుణిక. తప్పు చేశాను, నేను చాలా పెద్ద తప్పు చేశాను. మిమ్మల్ని విడగొట్టి చేయాలని తప్పు చేశాను. అసలు వాడు 1 వీక్ రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా వరుణిక? నా తమ్మునికి యాక్సిడెంట్ అవడం వల్లే. అర్జున్, ఇలా దెబ్బలు తగిలాయేంటి? అర్జున్, అర్జున్, ఎలా జరిగిందిరా? బైక్ స్కిడ్ అయిపడ్డారా? ఇప్పుడు ఎలా ఉందమ్మా? కాస్త నొప్పిగా ఉంది సార్. ఇంజెక్షన్ ఇవ్వండి ఇతనికి. ఓకేనా? ఈవినింగ్ వస్తానమ్మా. అర్జున్ కండిషన్ ఎలా ఉంది సార్? నో ప్రాబ్లం అమ్మా, వరి అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న ఫ్రాక్చర్ అయింది, 2 డేస్లో రికవర్ అవుతుందండి. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. ఓకే. సారీ రామ్. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎవరికైనా ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే లవ్ గురించి తెలుస్తుంది. కానీ నాకు మాత్రం ఒక అబ్బాయి వల్ల తెలిసింది. వాడే రామ్. నీలాంటి లవర్స్ ఉన్నంత వరకు లవ్ అనే పదానికి ఎలాంటి చెడ్డ పేరు రాదురా. సారీ రా రామ్, ఐఎమ్ రియలీ సారీ రామ్.
సరే వరణిక, నేను చేసిన తప్పు ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. చెప్పాల్సింది చెప్పాను. తర్వాత నీ ఇష్టం. బాయ్. తప్పు చేశానురా. నువ్వు నీ ఫ్రెండ్ కోసం వెళ్ళావని తెలియక వాడు చెప్పింది నిజం అనుకొని నిన్ను అనుమానించాను. నన్ను క్షమించురా. నువ్వు చెప్పినప్పుడు నేను వినలేదు. తప్పు చేశానని చెప్పాలనుకుంటుంటే నువ్వు లేవు. సారీరా, నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను చేసిన ఈ తప్పుని మళ్ళీ ఎవరు చేయకూడదని కోరుకుంటున్నాను. చేద్దాం అనుకున్నా, కానీ చనిపోతారు అనుకోలేదు. తప్పు చేశాను. ఆ తప్పు తెలుసుకునేసరికి 2 జీవితాలు నాశనం అయ్యాయి. నాకు తెలిసిందే నిజం అనుకుని అన్యాయంగా 2 జీవితాలు నాశనం చేశాను. ఎవడి లవ్కి వాడే హీరో. దయచేసి ఒకరి జీవితంతో ఆడుకోవద్దు. ప్రేమ ప్రతి మనిషికి జ్ఞాపకం కాదు, అందరికీ కావాలని కోరుకుంటున్నాను. ప్రేమలో మిస్అండర్స్టాండింగ్లు కూడా ఒక భాగమే, కానీ వాటి వల్లే చనిపోవడం కరెక్ట్ కాదు. ఓకే, రోలింగ్. ఈ సినిమాలో నువ్వు హీరో, ఏమో హీరో తెలుసుగా నీకు ఎలా చేయాలో జోకేషన్ ఇది మళ్ళీ చెప్ప సరేనా? అంత అది మ్యాటర్. ఓకే, కెమెరా ఓకేనా యశ్వంత్? ఓకే. ఓకే, కట్ ముగ్గురు ఒకటే సార్. కట్ కట్. రైట్. ఓకే, ఇప్పుడు సీరియస్గా నడుచుకుంటూ మీరు ఇట్లా రావాలి, మీరు ఇట్లా వెళ్ళండి అని చేయొచ్చు అని నన్ను ఇట్లా ఉండండి. వాక్ అవుతూ మేము వాక్ అవుతూ ఉంటామా అట్లా చూస్తున్నాం. చూడు నువ్వేం చేయాలంటే కెమెరా చూపించిన డ్రెస్ వేరే, ఈ డ్రెస్ వేరే. ఏం కాదు మరి అంటే ఒక డ్రెస్ వేసుకున్నప్పుడు ఒకేసారి తీస్తారు, ఇంకా రోజు తీయరా? తర్వాత ఇట్లా ఉంటాయి పట్టుకొని రొటేట్ చేస్తూ ఉంటాం. ఆపాలి మళ్ళీ బ్యాక్.